ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల సర్కారుతో సంబంధాలను భారత్ మెరుగుపరుచుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. తాలిబాన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి 7 రోజుల భారత పర్యటన మొదలైంది. పొరుగు దేశం పాకిస్తాన్ ఈ పర్యటనను నిశితంగా పరిశీలిస్తోంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ వైమానిక స్థావరం సొంతం చేసుకోవాలని భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన దేశాల జాబితాలో రష్యా, చైనాతో పాటు భారత్ కూడా చేరింది. తాలిబాన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత పర్యటన మొదలైంది. వారం రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్తో ముత్తాకి చర్చలు జరపనున్నారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత తాలిబాన్ మంత్రి భారత్లో పర్యటిస్తుండటం ఇదే తొలిసారి. తాలిబాన్ మంత్రి భారత పర్యటనను పొరుగుదేశం పాకిస్తాన్ నిశితంగా గమనిస్తోంది. చారిత్రకంగా ఆఫ్ఘనిస్తాన్తో భారత్కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇరు దేశాలు మిత్ర దేశాలుగా ఉన్నాయి. కానీ 2021లో అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ను వీడిన తర్వాత తాలిబాన్లు అధికారంలోకి రావడంతో ఆఫ్ఘనిస్తాన్లోని రాయబార కార్యాలయాన్ని భారత్ మూసివేసింది. ఏడాది తర్వాత వైద్యం, వాణిజ్యం, మానవతా సాయం కోసం చిన్న కార్యాలయాన్ని భారత్ ఆఫ్ఘనిస్తాన్లో తెరిచింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని భారత్ భావిస్తోంది. తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ ఇంకా అధికారికంగా గుర్తించలేదు. కానీ ఆ దేశ విదేశాంగ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపింది. తాలిబాన్ మంత్రి భారత పర్యటన ఢిల్లీ, కాబుల్ సంబంధాల్లో కొత్త కోణంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని వ్యూహాత్మక బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తమకు అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనగా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన దేశాల జాబితాలో రష్యా, చైనాతో పాటు భారత్ కూడా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ భూభాగం ఉగ్ర కార్యకలాపాలకు వేదిక కాకూడదని భారత్ పట్టుబడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడిని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల ప్రభుత్వం ఖండించింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మే 15వ తేదీన విదేశాంగ మంత్రి జయశంకర్ తాలిబాన్ సర్కారుతో ఫోన్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో తాలిబాన్ మంత్రి భారత పర్యటన కీలకంగా మారింది.